సేవాతీర్థ్ భవనం ప్రారంభంతో బానిసత్వ చిహ్నాలు తొలగించాలన్నారు ప్రధాని మోదీ. కొత్త ప్రధాని కార్యాలయంలో కీలక ఫైళ్లపై సంతకాలు పెట్టారు. ఇది వికసిత్ భారత్ యాత్రలో ఒక కీలక ఘట్టమన్నారు మోదీ. ప్రధానమంత్రి కార్యాలయం, కేబినెట్ సెక్రటేరియట్, జాతీయ భద్రతా మండలి సచివాలయం కొలువుదీరే కొత్త కార్యాలయం సేవాతీర్థ్ను ప్రారంభించారు మంత్రి మోదీ. కొత్త కార్యాలయంలో ఆయన మహిళలు, యువతకు సంబంధించిన కీలక నిర్ణయాల ఫైల్స్ పై సంతకాలు చేశారు. తొంభై 9 తర్వాత ప్రధాని కార్యాలయంగా ఉన్న నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్ల నుంచి కార్యకలాపాలు ఇకపై సేవాతీర్థ్ 1-2లో జరుగుతాయి. ఇకపై ప్రధాని కార్యాలయం సేవాతీర్థ్ నుంచే కొనసాగుతుంది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా బ్రిటిష్ కాలం నాటి భవనాల నుంచి పాలన సాగడం మంచిది కాదన్నారు మోదీ. ఎన్నో అవాంతరాలు ఎదురైనప్పటికీ ఈ భవనాలను ప్రారంభించినట్లు తెలిపారు. వికసిత్ భారత్ की इस यात्रा में ये बहुत जरूरी है कि भारत गुलामी की मानसिकता से मुक्त होकर आगे बढ़े. दुर्भाग्य है, आजादी के बाद भी हमारे यहां गुलामी के प्रतीकों को ढोया जाता रहा. आप देखिए पहले क्या स्थिति थी. प्रधानमंत्री निवास जहां है उसे रेस कोर्स कहा जाता था. उपराष्ट्रपति के लिए कोई निवास स्थान तय ही नहीं था. राष्ट्रपति भवन तक आने वाले रास्ते को लोकतंत्र में राजपथ कहा जाता था. సేవాతీర్థ్తో పాటు పలు కీలక మంత్రిత్వ శాఖలున్న కర్తవ్య భవన్ 1-2లను ప్రధాని మోదీ అధికారికంగా ప్రారంభించారు. ప్రస్తుతం ఉన్న పలు మంత్రిత్వ శాఖల భవనాలు, కార్యాలయాలు పాతవి కావడంతో రోజువారీ కార్యకలాపాలకు ఇబ్బందిగా మారుతోంది. దీంతో సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా అత్యాధునిక వసతులతో కొత్త భవనాల నిర్మాణం జరిగింది. కర్తవ్య భవన్లో ఆర్థిక, రక్షణ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, కార్పొరేట్ వ్యవహారాలు, విద్య, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, న్యాయశాఖ, వ్యవసాయం, రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ, గిరిజన మంత్రిత్వ శాఖ సహా పలు కార్యాలయాలు ఏర్పాటయ్యాయి. ఉద్యోగులు మరింత సమర్థవంతంగా విధులు నిర్వహించేలా అధునాతన సౌకర్యాలతో నూతన కార్యాలయాలు ఏర్పాటు చేశారు. భవన సముదాయంలో స్మార్ట్ యాక్సెస్ కంట్రోల్, నిఘా నెట్వర్క్, అత్యవసర ప్రతిస్పందన మౌలిక సదుపాయాలు, సమగ్ర భద్రత సౌకర్యాలు ఏర్పాటు చేశారు.